హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం. మా ఇంట్లో ఈరోజు లివర్ ఫ్రై అండి. లివర్ ఫ్రైతో సాంబార్ చేస్తున్నా. కాంబినేషన్ బాగుంటుంది. ఇక్కడ నేను అరకిలో లివర్ తీసుకున్నానండి. లివర్ ఒకటే ఇవ్వండి అంటే కందనకాయలు కూడా వేసేసారు. మీరేమంటారో నాకు తెలియదండి. మేమైతే కందనకాయలు అంటాం వాటిని. ఇవి కట్ చేసి నీట్గా కడిగి ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఉడికించుకున్నా. లివర్ అయితే ఉడికిపోయేది కానీ కందనకాయ ఉడకదు కదండి, కొంచెం బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న ముక్కలు ప్లేట్లో వేసుకొని 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి. నేను ఇక్కడ 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ చేత్తో చక్కగా కలుపుకోవాలండి. ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిపేసాం కదండి, ఇది పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకునేదంతా అందులో వేసేయాలండి. వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకున్నాక చికెన్ మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా వేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గబెట్టుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకోండి. తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కలిపి ఇంకో 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గబెట్టుకోవాలండి. పెద్ద మంట మీద అయితే మాత్రం మాడిపోయిద్ది, సన్న మంట మీద పెట్టుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అయిపోయిందండి. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. సాంబార్కి కావాల్సినవి 2 గ్లాసులు కందిపప్పు అండి, 2 టమాటాలు, చింతపండు, సొరకాయ ముక్క, 4 వంకాయలు, మళ్ళీ 2 టమాటాలు కోసి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, 2 క్యారెట్, 1 ములక్కాయ అండి. ఇవన్నీ కడిగి కోసి పెట్టుకోవాలి. చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ కందిపప్పు 2 టమాటాలు చూపించాను కదండి, ఆ గ్లాస్తో 2 గ్లాసులు కందిపప్పు తీసుకొని 2 టమాటాలు కట్ చేసి కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక పప్పు గుత్తితో మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముక్కలు కోసి పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేసి మగ్గబెట్టుకోవాలి. ముక్కలు కొంచెం మగ్గాయండి. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకొని కాసేపు మూత పెట్టి చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు రసంలో 1 పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. లేకపోతే ఎక్కువ ఉడికించుకుంటే ముక్కలకు పట్టేస్తే పుల్లగా ఉంటాయి. ఉడికాక కొంచెం పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పప్పు వేసేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇక్కడంతా నేను మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్ పోసుకొని కలిపి మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగాక కొత్తిమీర కరివేపాకు వేసుకున్నా. ఇక్కడ మరిగిపోయిందండి. పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పోపులు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా చక్కగా మరగబెట్టుకున్న సాంబార్లో ఈ పోపు వేసి కలిపేసి మూత పెట్టేయడమేనండి. అంతేనండి, సాంబార్ రెడీ. ఆగండి, వెళ్ళే ముందు లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్ ఉంటుంది, మీరు టంగ్ అని కొట్టారనుకోండి నా వీడియోస్ టింగ్ అంటే మీ దగ్గరికి వచ్చేస్తాయి. అంతేనండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.